1509. ప్రపంచ కళారంగంలో తనకంటూ చరిత్ర సృష్టించిన వ్యక్తి మైఖలాంజెలో. అతడి పేరు చెబితే గుర్తొచ్చే కళాఖండం ది స్టాచ్యూ ఆఫ్ డేవిడ్. ఆయన రోమ్లో ఈ శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టింది ఈ రోజే. అద్భుతమైన శిల్పాలు, కళాఖండాలతో అజరామరంగా నిలిచిపోయిన మైఖలాంజెలో అసలు పేరు మైఖలాంజెలో డె లూడ్వికో బ్యూనరాటో సైమని. ఈ శిల్పం కళారంగంలోనే అద్భుత సృష్టిగా నిలిచిపోయింది. 3 ఏళ్ల పాటు దీనిపై పనిచేశారు మైఖలాంజెలో. ఇటలీలోని ఫ్లారెన్స్ లో గ్యాలరియా అకాడమీ మ్యూజియంలో ఉందా శిల్పం. ప్రపంచానికి అరుదైన అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని అందించిన మైఖలాంజెలో 1564లో చనిపోయారు. 1917. చద్దలవాడ నారాయణరావు. తెలుగు తెరపై తొలితరం హీరో. ఎన్టీఆర్ కన్నా ముందే వెండితెరపై వెలిగిన స్టార్. ఆయన పుట్టింది ఈ రోజే. హాలీవుడ్ హీరోలా ఉండే నారాయణరావు తొలి చిత్రం జీవన జ్యోతి. ఎన్టీఆర్ మొదటి సినిమా మన దేశంలో హీరో నారాయణరావే. భక్త పోతనలో రాముడిగా నటించారాయన. ఆ పాత్రతో సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. సహజత్వం కోసం తప్పించిన ఈ కథానాయకుడు 50 సినిమాల్లో నటించారు. హీరోగానే కాదు, సైడ్ ఆర్టిస్టుగా, ప్లేబ్యాక్ సింగర్గా కూడా ప్రతిభను నిరూపించుకున్నారు. నారాయణరావు 1968లో చనిపోయారు. 1916. రోల్డ్ డా. సుప్రసిద్ధ షార్ట్ స్టోరీస్ రైటర్. ఆయన పుట్టింది ఈ రోజే. బహుముఖ ప్రజ్ఞాశీలి. ఫైటర్ పైలట్గా, వింగ్ కమాండర్గా, స్క్రిప్ట్ రైటర్గా, నావలిస్ట్గా డిఫరెంట్ డైమెన్షన్స్ చూపించారాయన. రెండో ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తూనే చాలా షార్ట్ స్టోరీస్ రాశారు. ఆయన రచనలకు అప్పట్లో చాలా మంది అభిమానులుగా మారిపోయారు. 1945 వరకు ప్రఖ్యాత బ్రిటిష్ రైటర్స్ పై టైమ్ మ్యాగజైన్ రూపొందించిన లిస్టులో డాల్ 16వ స్థానం పొందారు. ఆయన రాసిన స్టోరీస్ హాలీవుడ్లో సినిమాలుగా వచ్చాయి. డాల్ రాసిన ది స్మోకర్ స్టోరీని ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 2 సార్లు సినిమాగా తీశాడు. తన రచనలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న డాల్ 1990లో ఇంగ్లాండ్లో చనిపోయారు. 1947. దేశ విభజన. స్వతంత్ర భారతంపై చేసిన గాయం. లక్షల మంది గాంధీ సీకులు పాకిస్తాన్ వేరయ్యాక అక్కడ ఉండలేక మన దేశానికి వలస వచ్చిన వాళ్లకు నాటి ప్రధాని నెహ్రూ ఆశ్రయం కల్పించింది ఈ రోజే. అలా వచ్చిన వాళ్లలో 40 లక్షల మంది హిందువులు, ముస్లింలు ఉన్నారు. దేశ విభజన తర్వాత ఎవరిష్టం వచ్చిన దేశంలో వాళ్ళుండొచ్చన్న ఒప్పందం ప్రకారం చాలా మంది దేశానికొచ్చారు. మన దేశం నుంచి పంజాబ్, లాహోర్ లాంటి ప్రాంతాలకు కొంతమంది ముస్లింలు తరలి వెళ్లారు. 1948. ఆపరేషన్ పోలో. నిజాం చేతిలో నలిగిపోతున్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మొదలుపెట్టిన పోలీస్ యాక్షన్. అది మొదలైంది ఈ రోజే. దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో కలవడానికి సిద్ధమైన నిజాం మెడలు వంచడానికి నాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగారు. 5 రోజుల పాటు ఆపరేషన్ పోలో నిర్వహించారు. ఇది సెప్టెంబర్ 17న ముగిసింది. అప్పటి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఓటమి అంగీకరించడంతో ఆపరేషన్ పోలో ముగిసింది. దీనికి జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వం వహించారు. తర్వాత ఆపరేషన్ పోలోను సక్సెస్ చేసిన జేఎన్ చౌదరి గవర్నర్గా ప్రమాణం చేశారు. 2008. ఢిల్లీ పేలుళ్లు. దేశ రాజధానిని కూడా వణికించిన ఉగ్రవాద దాడులు. అది జరిగింది ఈ రోజే. సాయంత్రం 6:07 మొదలైన పేలుళ్లు 5 నిమిషాల్లోనే 5 చోట్ల విధ్వంసం సృష్టించాయి. 30 మంది మృతి, 138 మందికి గాయాలు. మొదటిసారి టెర్రరిస్టులు సింక్రనైజ్డ్ బాంబ్స్ వాడారు. ఈ పేలుళ్లను ఇండియన్ ముజాహిద్దీన్ క్లెయిమ్ చేసుకుంది.